వెల్కమ్ టు మన సినిమా రివ్యూస్. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ లైనప్ గురించే భయ్య టాపిక్ మొత్తం అంతా. ప్రశాంత్ వర్మతో రణ్వీర్ సింగ్ తీయాల్సిన సినిమా ప్రభాస్ తీస్తున్నారంట. సినిమా పేరు బ్రహ్మరాక్షస్. ఇందులో కూడా నెగిటివ్ షేడ్స్ లో కనబడతారంట. ఇక పీవీసీలో ఉందంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే మాక్సిమం పీవీసీ యూనివర్స్ లో ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటే ఖచ్చితంగా 2-3 సీక్వెల్స్ పడాలి, ఇంకా క్యామియో రోల్స్ కూడా చేయాలి. ఇలా ఇవన్నీ తీయాలంటే ఇప్పుడు ప్రభాస్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్ లో మాత్రం ఖచ్చితంగా కుదరదు. ఏమో ఒకవేళ తీసినా తీయచ్చు కూడా, అక్కడ ఉన్నది ప్రభాస్ కదా. పర్సనల్ లైఫ్ మొత్తం పక్కన పెట్టి తీసే రకం. పైగా ఈ మూవీలో నెగిటివ్ రోల్ అంటున్నారు కాబట్టి గట్టి థ్రెట్ ఉన్న క్యారెక్టర్ కింద రాస్తారు ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ గారు. సపోజ్ ఇది పీవీసీలోనే ఉందనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేటప్పటికి మాక్సిమం 2030-32 పడిపోద్ది భయ్య. ఇంకా సందీప్ వంగారెడ్డి మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో డాన్లీ ఉన్నారంట భయ్య. అదే మన ఇంటర్నేషనల్ స్టార్. ఇప్పుడు సోషల్ మీడియాలో అది పెద్ద హాట్ టాపిక్. ఒకవేళ డాన్లీయే నిజంగానే ఈ మూవీలో ఉంటే, అది కూడా నెగిటివ్ రోల్లోనే ఉంటే, మన ప్రభాస్ గారు ఎలాగో పోలీస్ అని తెలుసు. నాకు తెలిసి మాక్సిమం అతను డాన్ అయ్యి ఉంటాడు ఆ మూవీలో నెగిటివ్ రోల్లో. ఒక్కసారి ఊహించుకోండి ఆయన కట్అవుట్ ఎలా ఉంటుందో. ఒక్కసారి ఊహించుకోండి మన ప్రభాస్ కట్అవుట్ ఎలా ఉంటుందో. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ సీన్ పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోద్ది. ఇంకా నాకు మైండ్ పోయే న్యూస్ ఏంటంటే మళ్ళీ ఓం రావుతో సినిమా ఉందంటున్నారు. అతను మంచి డైరెక్టర్ కాదు నాకు తెలీదు, కానీ ఆదిపురుష్ మాత్రం ఫ్లాప్ చేశాడు. ఒకవేళ ప్రభాస్ గారు మళ్ళీ అతనితో సినిమా తీసినా అతను కొన్ని సినిమాలు హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు తీస్తే బెటర్ అని నా ఒపీనియన్ భయ్య. ఇంకా లోకేష్ కనగరాజ్ తో ఒక మూవీ ఉందంటున్నారు భయ్య. అది కూడా ఈ మధ్యన ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ గారు అన్నారు. ఇది కూడా మాక్సిమం నాకు తెలిసి ఎల్సీయూలో ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ గారు డ్రీమ్ మూవీ ఒకటి ఉంది అని అప్పట్లో అనేవారు. అది సూర్య గారు చేస్తారు అని అప్పట్లో హాట్ టాపిక్. ఇప్పుడేమో సూర్య గారు కట్ చేస్తే రోలెక్స్ చేస్తున్నారు. నాకు తెలిసి రోలెక్స్ ఏం చిన్న రోల్ కాదు, పైగా పెద్ద సినిమా. కాబట్టి మాక్సిమం లోకేష్ కనగరాజ్ గారు డ్రీమ్ మూవీ ప్రభాస్ గారితో ఉండే అవకాశం ఉంది. మరి చూడాలి ఫ్యూచర్ లో ఏమవుతుందో. మీరు కామెంట్ చేయండి, ప్రభాస్ గారు ఎల్సీయూలో ఉండాలా లేకపోతే సెపరేట్ గా లోకేష్ కనగరాజ్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలా? కామెంట్లో మీరు చెప్పండి. ఇలా ఈ ప్రభాస్ గారు లైనప్లు చూస్తుంటే ఇంకో 15 సంవత్సరాలు ఇండస్ట్రీని ఎలిలానే ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ మాకు చాలా ఉపయోగపడుతుంది. మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీ సపోర్ట్ వల్లే, మీ ప్రేమ వల్లే ఇక్కడ దాకా వచ్చాం మా టీం అంతా. ఇలా ఎన్నో మూవీ అప్డేట్స్తో మా టీం అంతా ఈ ఛానల్తో మీకు ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది.